హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్లో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేటర్ వంటి పోస్టుల్లోకి గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, శాలరీ, ఎలా సెలెక్షన్ చేస్తారు ఈ జాబ్కి, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మనం ఈ జాబ్కి సంబంధించి అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ జాబ్కి సంబంధించిన పోస్ట్ నేమ్స్, వేకెన్సీస్, ఏజ్ లిమిట్లు, శాలరీ ఇవన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్, వేకెన్సీ 1, ఏజ్ లిమిట్ 18 to 42 years ఉండాలండి. శాలరీ 30,000 per month. సెకండ్ పోస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్, వేకెన్సీస్ 2, ఏజ్ లిమిట్ 18 years to 42 years, శాలరీ వచ్చేసి 25,000. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, వేకెన్సీస్ 2, ఏజ్ లిమిట్ 18 years to 42 years, శాలరీ వచ్చేసి 22,000. తర్వాత ఆఫీస్ సబార్డినేట్, వేకెన్సీ 1, ఏజ్ లిమిట్ 18 to 42 years, శాలరీ వచ్చేసి 15,000. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే అర్హతలు ఏముందో చూద్దామండి. ఫస్ట్ మనకి జాబ్ నోటిఫికేషన్లో వచ్చింది సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి ఈ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. సెకండ్ పోస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీటెక్ సివిల్ చదివి ఉండాలి. థర్డ్ జాబ్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అండి. ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ పర్ మినిట్ అనేది 30 words అనేది స్పీడ్గా తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అండి. 10th చదివి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. సరే, ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు? పరీక్ష లేదా ఇంటర్వ్యూ పెట్టరు. అభ్యర్థులు అకాడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 10th, ఇంటర్, డిగ్రీలో వచ్చిన జీపీఏ ప్రకారం మెరిట్ లిస్టు రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులను వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. మెరిట్ లిస్టులో నెక్స్ట్ అభ్యర్థిని రిజర్వ్ కేటగిరీగా ఉంచుతారు. ఓకేనండి. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ. అలాగే స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 4th class నుంచి 10th class వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ నైపుణ్య ధృవీకరణ పత్రం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అంటే మీకు కంప్యూటర్ పోస్ట్కి సంబంధించిన వారికి మీరు కంప్యూటర్ క్లాస్ కోర్స్ నేర్చుకున్నారని చెప్పి మీకు సర్టిఫికేట్ ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి స్పీడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫామ్ ఇవన్నీ అవసరం అండి అప్లై చేసుకోవడానికి. సో ఈ జాబ్కి సంబంధించి దరఖాస్తు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో చెప్తానండి. ముందుగా మీరు ఈ అప్లికేషన్ సంబంధించిన అధికారి వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ని అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ 2 లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అప్లికేషన్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. అలాగే ప్రింట్అవుట్ తీసుకున్న ఫామ్ని పూర్తిగా మీ వ్యక్తిగత వివరాలు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్తో నీట్గా ఫిలప్ చేయాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ని అన్నీ మీరు దీనికి అటాచ్ చేయాలి. అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ జిరాక్స్ తీసి అటాచ్ చేసి వాటిని సెల్ఫ్ అటెస్టేషన్ సంతకం చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ లేదా అటాచ్ చేయాలి. సో మీరు వీటితో పాటు ఫోటోను కూడా పైన స్టిక్ పెట్టాలి. అలాగే సిగ్నేచర్ కూడా చేయాలండి. తర్వాత అప్లికేషన్ సమర్పించండి. దరఖాస్తు పోస్ట్ ద్వారా లేదా ప్రత్యక్షంగా మీరు సమర్పించాల్సి వస్తుంది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషను. మీరు ఈ అప్లికేషన్ని ఎక్కడ పంపించాలి? అడ్రస్ అనేది టు ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పోలవరం ప్రాజెక్ట్ ఆఫీస్, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ 533101. ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా కానీ మీరు ఈ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటి వల్ల April 7th, 2025 ఈవినింగ్ 5 లోపు మీరు
ఈ అప్లికేషన్ని ఈ అడ్రస్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తును మీరు పరిగణించబడదండి. సో ముందే ఏప్రిల్ 7 లోపే మీరు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ అక్కడికి వెళ్ళేలా చూడండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దామండి. స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21 మార్చ్ 2025 స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఏప్రిల్ 2025 ఈవినింగ్ 5 లోపు పంపించాలి. మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు? 15 ఏప్రిల్ 2025 మెరిట్ లిస్ట్ని విడుదల చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 28 ఏప్రిల్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 25 ఏప్రిల్ కల్లా ఫైనల్ లిస్ట్ని ఇచ్చేస్తారండి. అలాగే చివరిగా ఒక మాట చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏకైక వచ్చిన అవకాశం అండి. సో అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష లేకుండా ఎంపిక అవ్వచ్చు. జీతభత్యాలు అలాగే ఉద్యోగ భద్రత ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ కన్నా ముందే త్వరగా అప్లికేషన్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా వారు మాత్రమే అర్హులండి. సో అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టబోయే నోటిఫికేషన్ అన్ని మీ దగ్గరకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.